వెనకాల మాట్లాడకుండా డిస్టర్బెన్స్ కూడదు మీడియాకి. ఎవరు మాట్లాడి అక్కడే ఉండదు, అక్కడే ఉండరు, ఎవరు మాట్లాడి ఒకటిలో పెట్టు అన్ని రెండో ఒకటిలో పెట్టు. అంతేలే, ఏం డిస్టర్బెన్స్ లేదుగా. స్లోగా పెట్టు, పూర్తిగా ఫ్యాన్ లేపండి. కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగార్జున గారు నాయకులందరికీ, ముఖ్యంగా మీడియా సోదరులందరికీ నమస్కారాలు జరుపుతున్నాను. మహానాడు మాయనాడు ఎందుకంటానంటే కొన్ని విషయాలు మీకు చెప్పిన తర్వాత మహానాడు ఎందుకు అనాల్సి వచ్చిందో మీకు అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా నేను చిన్నపిల్లలపై చూస్తున్నాను. గౌరవ మాజీ ముఖ్యమంత్రులు రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు మా పార్టీ స్థాపించారు. వారు బతుకున్నప్పుడు మహానాడు నేను చూశాను. ఇప్పుడు జరుగుతున్న మహానాడు నేను చూస్తున్నాను. నిన్న చూశాను టీవీ ద్వారాగా. ఈ మహానాడులో చంద్రబాబు నాయుడు గారి పైచాచిక ఆనందం నాకు అనిపించింది. నందమూరి తారక రామారావు గారి మహానాడులో ప్రజలకు ఏం కావాలి, మేము అధికారంలోకి వస్తే మేము ఈ సంక్షేమ పథకాలు ఇస్తాం, మమ్మల్ని ఆదరించండి అని చెప్పి నందమూరి తారక రామారావు గారు మహానాడు జరుపుకునేవాళ్ళు. ఇప్పుడు మహానాడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే పెట్టిన మహానాడు. ప్రజలకు ఏం కావాలి, మేము ఏం చేయాలి, ఇది చేస్తామని చెప్పి ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి నోట్లా వెళ్ళలేదు. చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారాగా సూటిగా అడుగుతున్నాను, సవాల్ చేస్తున్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు, మా మనసున్న మహారాజు ఎలక్షన్లకు ముందు నవరత్నాలు సంక్షేమ పథకాలు మేము ఇస్తాము, 9 పథకాలు ఇస్తాము, నవరత్నాలు ఇస్తామని చెప్పి ఎలక్షన్కి పోయి ఎలక్షన్ గెలిచాడు. ఎమ్మెల్యేలు మేమందరం అయ్యాం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ 3 సంవత్సరాల కాలంలో 90% సంక్షేమ పథకాలు అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు సూటిగా అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు పోయిన పథకాలన్నీ కూడా ఎక్కడన్నా ఇవి పనికిరానివి, ఈ పథకాల వల్ల ఆంధ్ర రాష్ట్రం నష్టపోతుంది అని ఎక్కడైనా మీరు మాట్లాడారా? మహానాడుకు ముందు ఆంధ్ర రాష్ట్రం మరో శ్రీలంక అవుతుంది, అప్పులు పాలవుతున్నాం, రకరకాలుగా మీకు అనుకూలంగా ఉన్న మీడియాతోనే బోధన కొట్టేశాం. మహానాడులో ఈ పథకాల వల్ల రాష్ట్రం అప్పుల పాలైపోతుంది అని ఎక్కడైనా మీరు మాట్లాడారా? ఎందుకు మాట్లాడలేదు మీరు? సూటిగా అడుగుతున్నాను.
అమ్మఒడి పథకం ఇస్తే ఆంధ్ర రాష్ట్రం అప్పుల పాలవుతుందా? వైఎస్ఆర్ చేయూత పథకం వస్తే రతనలకు ఇస్తే ఆంధ్ర రాష్ట్రం అప్పుల పాలవుతుందా? ఈబీసీ నేస్తం ఇస్తే అప్పుల పాలవుతుందా? ఆసరా ఇస్తే అప్పుల పాలవుతుందా? ఏ పథకం ద్వారాగా ఆంధ్ర రాష్ట్రం అప్పులు పడుతుందో మీరు ఎక్కడ కూడా మీరు మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పక్షపాతి, బడుగు బలహీన వర్గాల పక్షపాతి, పేదల పక్షపాతి. మేమైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూడలేదు, ఆయన రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాం ఈ పథకాల వల్ల. పూలే గారిని మేము చూడలేదు, బీసీల నాయకుడు, బీసీల కోసం పాటుపడిన మహోన్నతుడు, ఆయన మేము చూడలేదు. ఆయన రూపంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మేము చూస్తున్నాం. బడుగు బలహీన మేమందరం కూడా మా అందరికీ రాజ్యాధికారంలో భాగస్వాములు చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం అంతా కూడా ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రం అప్పులు పాలైందని చెప్తున్నాడే కానీ ఏ విధంగా అప్పులు పాలైంది, ఏమి తప్పు చేస్తే ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రం అప్పులు పాలవుతుంది ఎక్కడ కూడా మాట్లాడలేదు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇంకో విషయం, మీరు స్వాగతిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా ఎక్కడ కూడా చెప్పలేదు. మీ ద్వారాగా ఈ ప్రెస్ మీట్ చూసుకొని ఆయన స్వాగతిస్తున్నారంటే సంతోషమే, వ్యతిరేకిస్తున్నారంటే బహిరంగంగా మాట్లాడి వేదికగా మాట్లాడి ఎలక్షన్కి పోవాల్సిందిగా సవాలు ఇస్తున్నాను. నేను ఒక బీసీ సమాజం చెందిన వాడిని, బడుగు బలహీన చెందిన వాడిని మీ ద్వారాగా వారికి తెలియపరుస్తున్నాను. ఇంకో విషయం, కరెంటు మీద మాట్లాడారు. ఎలక్ట్రికల్ మీటర్లు పెడుతున్నారు, దానివల్ల రైతులందరూ కూడా, రైతాంగం అంతా కూడా నష్టపోతుంది, మిమ్మల్ని మోసం చేస్తున్నారు ముఖ్యమంత్రి అని చెప్పి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు సూటి కడుతున్న మీ ద్వారాగా కరెంటే దండగన్నావు. అప్పటి ముఖ్యమంత్రి మహానీయులు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉచిత కరెంటు ఇస్తానని చెప్పి అనౌన్స్ చేస్తే మీరు చెప్పారు ఉచిత కరెంట్ ఇవ్వని కాదు, ఉచిత కరెంటే ఉండదు, కరెంటు తీగల మీద బట్టాల్సుకోవాలని అని చెప్పి కూడా మీరు వ్యాఖ్యానించారు. నాకు తెలుసు, చిన్నప్పటి నేను చూశాను హైదరాబాద్లో కరెంటు కోసం ప్రజలందరూ కూడా ట్యాంక్ బండి మీదకి వస్తే గుర్రాలతోని తొక్కిచ్చిన ఘనత మీది. మా ముఖ్యమంత్రి మనసున్న మన జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా కరెంట్ ఇస్తాను, ఆ మీటర్లు అరేంజ్మెంట్ చేసుకుంటే ఎంత కరెంటు వాడుతున్నారు, ఎంత వృధా అవుతుంది మీకు తెలియనికి, రైతాంగాన్ని తెలియనికి జవాబుదారీతనం కోసం ముఖ్యమంత్రి గారు మీటర్లు పెట్టితే అక్కడ ఎటువంటి బిల్లు ఇవ్వడం కానీ ఇంకేదైనా నష్టపోయే ఉద్దేశం ముఖ్యమంత్రి గారు లేదు. ఇంకో విషయం, చంద్రబాబు నాయుడు గారు పవర్స్ ఇచ్చేస్తాం, మీ ద్వారాగా వాళ్ళని అడుగుతున్నాను. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలో ఏం కనకారం చేశారో మీకు తెలుసు. చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ బాబు గారు వాలంటీర్ని పీకేస్తాం, మీ అందరికి తెలుసు. మీరే కూడా వాలంటీర్ అనే వ్యక్తి ఈ గవర్నమెంట్ లో, మా గవర్నమెంట్ లో ఏం పని చేస్తారో మీ అందరికి తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్న సంక్షేమ పథకాలు అందజేస్తే గ్రామాల్లో ఎవరికైనా జీడిపి వాళ్ళకి ఇబ్బంది జరుగుతేమో, మా పార్టీకి ఓటైన వాళ్ళకి ఇబ్బంది జరుగుతేమో అని చెప్పి వాలంటీర్ వ్యవస్థించారు ముఖ్యమంత్రి గారు. వాలంటీర్ అయితే కులం, మతం, పార్టీలకు ఖచ్చితంగా అన్ని సామాజిక వర్గాల వాళ్ళకి సంక్షేమ పథకాలు అందాలని చెప్పి మంచి ఉద్దేశంతోనే మా ముఖ్యమంత్రి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. మీ అందరికీ తెలుసు, వాలంటీర్లు 1వ తారీఖు పొద్దున్నే అర్హులైన ప్రతి అవ్వకి, తాతకి, వికలాంగులకి, ఒంటరి మహిళలందరూ కూడా పింఛన్ చేతులు పెడుతున్నారు. ఎక్కడ కూడా విపక్ష లేదు, పార్టీలు లేవు, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి వాలంటీర్ ఒక ధర్మాత్ములాగా
తారీఖు పొద్దున్నే పథకం ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ వాలంటీర్ పీకేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఉద్దేశం ఒకటే, జన్మభూమి కమిటీ వాళ్ళు వచ్చారు అనుకుందాం, అప్పుడేమో తెలుసా, ప్రజలందరూ కూడా మీ ద్వారా తెలుసుకోవాలి. జన్మభూమి కమిటీ వాళ్ళు వస్తే అధికార పార్టీ వాళ్ళకే పథకాలు వస్తాయి, ఆ పార్టీ వాళ్ళకే పింఛన్లు వస్తాయి, వాళ్ళ పడ్డ జైలు వాళ్ళకే పథకాలు వస్తాయి. మా మనసున్న మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వ్యవస్థ ద్వారా అందరికీ, నా కాన్స్టిట్యూన్సీలో నేను చాలా మంది చూశాను. ఈ మధ్య కూడా గడపగడ మన గవర్నమెంట్ ప్రోగ్రాం లేను, ప్రతి ఇంటికి ఒక బజారు అందరం అనే ఊర్లో ఒక బజార్ అంతా కూడా టీడీపీ వాళ్ళే. వాళ్ళు చెప్పారు, అయ్యా ఈ బజార్ మొత్తం టీడీపీ మాది, మేము మీకు ఓట్లే లేదు, పర్వాలేదమ్మా నేను వస్తున్నానని చెప్పి వెళ్ళి పాంప్లెట్ ఇస్తే ఒక్కొక్క ఇంటికి ₹1,00,000 నుంచి 3.5 లక్షల దాకా వచ్చింది. అన్ని పథకాలు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న 28 సంక్షేమ పథకాలు ఆ పథకాలు అందరూ కూడా అందినాయి. అదే టీడీపీ హయాంలో ఇదే జన్మభూమి కమిటీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పథకాలన్నీ ఎత్తేసారు, స్వహా అనిపించారు. ఆ మాదిరిగా జరగబోయే రోజుల్లో టీడీపీ వాళ్ళకి ఓటేస్తే మళ్ళా అదే గతి పడుతుంది. ప్రజలందరూ కూడా ప్రజలు తెలుసుకుంటున్నారు, ఇప్పుడు మీ ద్వారాగా తెలుసుకోవాలి ఈ విషయాన్ని. జన్మభూమి కమిటీలు మేము వేస్తాం, కార్యకర్తలకి పవర్స్ ఇస్తాం. మేము అధికారంలోకి వస్తే మీరు అధికారంలోకి వచ్చేది ఇదే, ముందేం చేసి అదే జరుగుతుంది మళ్ళీ మీకు. అదే మమ్మల్ని కొనసాగిస్తే గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలు ఒకటే, అందరికీ ఎలక్షన్ అప్పుడే మనం రాజకీయాలు చేయాలి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజలందరూ మన సమానమే, పరిపాలన సుభిక్షంగా ఉండాలి, ప్రజారంజక పాలన అని చెప్పి ముఖ్యమంత్రి గారు మా అందరికీ కూడా ఆదేశాలు జరిగింది. కలిసినప్పుడల్లా ఇంకెవరికైనా పథకాలు రాలేదన్నా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కులం చూడొద్దు, మతం చూడొద్దు, టీడీపీ వాళ్ళకి ముందే ఉండని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు మాకు ఇవ్వడం జరిగింది. అట్లాంటి మంచి పాలనలో మేమున్నాం. ఇంకో విషయం, బీసీల గురించి మాట్లాడారు. చిల్లరగా ఆ పార్టీ నాయకులతోనే మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. బస్సు యాత్రల గురించి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఒక తల్లి ఎవరో మాట్లాడారు, ఆమె మాట్లాడుతూ ఉంటే వారు కుర్చీలో కూర్చొని కాలు మీద కాల్చుకొని బీసీలని సులభంగా తిరుగుతూ ఉంటే నవ్వుకుంటున్నారు. ఇదయ్యా నీకు బీసీ మీద ప్రేమ? ఏ పార్టీ వల్ల ఒకటే, ముందుగా అభిమానించే గౌరవం ఉండాలి మీకు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ నాదని చెప్తున్నావు. అసెంబ్లీలో కూడా నేను మాట్లాడుతాను, ఆయన గురించి మాట్లాడాను. పక్కనే మా వరుసలో కూర్చోవడం ఆ టీం అందరూ కూడా, ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా, వాళ్ళు అడుగుతూ ఉంటాను, అయ్యా మేము కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యాం, మీకు శోభ మేము వెళ్ళకపోతున్నాం, మీ నాయకుడు అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారు, మీరంతా బుద్ధి చెప్తారు, ఇందుకయ్యా మేము అసెంబ్లీ వచ్చి అడుగుతూ ఉంటే నవ్వుతూ ఉంటారు వాళ్ళు. ఇది కూడా లేకపోతే మా వంక ఇక ప్రజలు చూడదని చెప్తున్నారు. ఆ దుర్మార్గాన్ని నిన్న మనం మహానాడులో చూసాం, మాయనాడులో చూసాం. ఈ మహానాడు గురించి రామారావు గారు అప్పుడు కథలుగా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమమే మహానాడుగా నడుస్తుంది. మహానాడులో చూశారు నాయకులు ఎవ్వరు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రజల కోసం ఏం అడగాలి, ప్రజలకు ఏం కావాలి, మేము అధికారంలోకి వస్తే ఈ పథకాలు ఇస్తాం, ఈ పరిపాలన చేస్తాం, ప్రజలకు మేము మేలు చేస్తామని చెప్పి ఎక్కడైనా ఏ నాయకుడు కూడా మాట్లాడిన పాపనబోలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం తప్పితే రెండో కార్యక్రమే లేదు. అందుకే చెప్పాను నేను, ఇది మహానాడు కాదు, మాయనాడు. అక్కడ చూశాను టీవీలో, ఒక వంట చేసే వ్యక్తి దగ్గర పోయి, అన్న ఎంతమందికి మీరు వంట చేశారన్నా, అన్న 2 లక్షలు, అన్న 3 లక్షలు, 4 లక్షలు, రకరకాలుగా వార్త చెప్పిస్తారు. ఇదంతా కూడా గ్లోబల్ ప్రచారం. ఏదో ఒక మాదిరిగా ముఖ్యమంత్రి గారి మీద, మా గవర్నమెంట్ మీద వృద్ధులే కార్యక్రమం తప్పితే ప్రజలకు ఏం కావాలి, ప్రజల పక్షాన మేము ఏ విధంగా పోరాటం చేయాలి, మేము ఏదో నిలబడాలని చెప్పి మహానాడులో ఎక్కడ కూడా నేను వెళ్ళలేదు. ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు ఈ గ్లోబల్ ప్రచారం, గౌరవ ముఖ్యమంత్రి గారిని
తిట్టే కార్యక్రమం మానుకుంటే ప్రజలు ఆలోచన చేస్తారు. 4 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఏమేమో నోట్లు చెప్తారు. నేను చూశాను. వాళ్ళు వేసిన సెట్టింగ్ ఎంత ఉంది? ఒక 15-20 వచ్చేమో, ఒక 20 నిలబడి వచ్చేమో, రోడ్ల మీద ఒక 20 వచ్చేమో. జనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రాం పెట్టున్నారు. 175 కాన్స్టిట్యూన్స్ వచ్చే జనం వచ్చారు. వస్తారు మహారాష్ట్ర రామారావు అభిమానం ఉంది, వచ్చిన సమాయకులు. ఇదంతా ఏదో జరిగిపోతుంది, మేము ఇంకా మొత్తం గెలిచేసేసాం అనుకునే భ్రమలో చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలివైన వాళ్ళు, మీరు వేదిక మీద ఏం మాట్లాడారో అన్నీ గమనిస్తున్నారు. నిన్నటి నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి మన జిల్లా నుంచి. ఒక ఆయన చెప్తున్నా, నాకు ప్రకాశం జిల్లాకి చంద్రబాబు నాయుడు ఏం చేశారయ్యా అని మీరు మీడియా ముందు మాట్లాడండి, అడగండి. ప్రకాశం జిల్లాని చంద్రబాబు నాయుడు వెళ్ళేశారు అని నాకు చెప్పడం జరుగుతుంది. టీడీపీ సంబంధించిన వాళ్ళే. ప్రకాశం జిల్లాని ఆయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళేశాడు చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటి వ్యక్తి ఇక్కడ మహానాడు పెట్టి మేము అధ్యాస్తాం విద్యార్థులని ఎవరు కూడా నమ్మే పరిస్థితి మేము లేము. ఈ ముఖ్యమంత్రి వల్ల మా అందరికీ సంక్షేమ ఫలితాలు ఉన్నాయి. కరోనా కష్టకాలంలో కూడా ప్రతి కుటుంబానికి 2 నుంచి 3 లక్షలు 4 లక్షల డబ్బులు మాకు వచ్చినాయి. మేము సంతోషంగా ఉన్నాం. మాకు వానలు కురిసినాయి, పంటలు పండి మేమందరం కూడా ఈ కరోనాను జయించి ఆనందంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు మాకు వద్దు, జగన్మోహన్ రెడ్డి వద్దు అని చెప్పి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మీ ద్వారాగా ఈ మాయా మహానాన్ని మాట్లాడిన వ్యక్తులందరూ కూడా ఒకటే ఖబర్దార్, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో ఉన్నారు, చిరస్థాయిగా ఉంటారు. రాబోయే ఎలక్షన్లో 175కి 175 కాన్స్టిట్యూన్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. ప్రకాశం జిల్లాలో 8కి 8 ఎమ్మెల్యేలు మేము గెలుచుకుంటున్నాం, మా ఎంపీ మేము గెలుచుకుంటున్నాం. గౌరవంగా ముఖ్యమంత్రి గారికి ప్రకాశం జిల్లాని గిఫ్ట్ గా మీ ద్వారా తెలియపరుస్తున్నా, ఇవ్వబోతున్నాం. థ్యాంక్ యూ. ఇందువల్ల అవుతుంది, ఎక్కడ అవినీతి లేదు, ఏ ఎమ్మెల్యే అవినీతి లేదు, ఏ కార్యకర్త లేదు. ఎక్కడ రాజకీయ నాయకులకు సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. ఆ పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోతుందా? చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడు లేదయ్యా. అందుకనే సవాల్ ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఆ విషయం మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం కోసమే ఈ మాయనాడు పెట్టాడు. నేను ఉద్దేశం కాదు. మీరు రేపు రాబోయే ఎలక్షన్ 24లో పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోయిన ఎలక్షన్ పోతారా? అనౌన్స్ చేయండి. స్వాగతిస్తూ ఎలక్షన్ పోతారా? అనౌన్స్ చేయండి. ఏమి చెప్పకుండా ఏ కార్యక్రమంతో ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది అది చెప్పలేదు ఆయన. ఎట్లా నష్టపోయింది? అన్న నష్టం. కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం. అలాగే మంచి ప్రోగ్రామ్కి హాజరైనటువంటి మరి కార్యకర్తలకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మహానాడులో మరి మా యొక్క పార్టీ అధ్యక్షుడు వారు చెప్పినట్టుగా ఇది మహానాడుగా కాక మాయనాడు అన్నోళ్ళు ఎలా కలిసేది లేదు. మన ప్రకాశం జిల్లాకు వచ్చి ప్రకాశం జిల్లా గురించి ఒక మాట కూడా మాట్లాడకపోగా నేనేదో అభివృద్ధి చేశాను అని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే మనం ఇప్పుడు వెలుగంట ప్రాజెక్టుకే తీసుకున్నట్లయితే మరి వారి టైంలో 5 సంవత్సరాలు ఉంటే కనీసం ఒక టన్నలు కూడా పూర్తి కాకుండా అక్కడ ఉన్న వాళ్ళని కనీసం పునరావాస కేంద్రానికి కూడా అంటే పునరావాసాన్ని కూడా ఇవ్వకుండా మరి ఆ ప్రజలు మభ్యపెట్టే విధానం ప్రకాశం ప్రజలకు తెలియదా అని అడుగుతున్నారు. రామాయపట్నం గురించి మాట్లాడుతున్నాం. రామాయపట్నం పోర్టు మరి వారి టైంలోనే మేము చేస్తామని చెప్పి నానా హడావడి చేస్తూ చివరికి దాని గురించి కనీసం ఒక అంగుళం అన్న కదిలిందా అని చెప్పాడు. ఈ యొక్క ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి మరి మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గారు చెప్తారు ఆయన టైంలోనే ఇక్కడ అంతా అభివృద్ధి చెందిందని. ఈ రోజు కూడా మేము పోరాడుతున్నాం. రోడ్ల మీద రోడ్లు, డ్రైన్ మీద డ్రైన్లు వేసి కనీసం నగర శివారు ప్రాంతాల్లో మామూలుగా కచ్చా రోడ్లు కూడా వేయలేని పరిస్థితి మర్చిపోయారా? అసలు స్లమ్ ఏరియాస్ అన్నీ కూడా ఇంకా మన నగరానికి అంటే పట్టణం నుంచి నగరాంగా మారినా కూడా ఇంకా పట్టణానికే తక్కువగా స్థాయిలో ఉన్నది ఈనాడు మరి ఒంగోలు. మేము వచ్చినప్పటి నుంచి
మరి అక్కడ ఆ నగర శివారు ప్రాంతాల్లో వాటర్ లైన్కి అయితేనేమి, రోడ్డుకి అయితేనేమి, డ్రైనేజీకి అయితే ఎంత ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు అనేది మరి మేము వచ్చిన తర్వాతనే దాన్ని రెక్టిఫై చేస్తే అక్కడ రోడ్లు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. మీరు ఎప్పుడు కూడా మసిపూసి మారేడుకాయ చేస్తూ లేనికి ఉన్నట్లుగా మభ్య పెడుతూ అన్నీ కూడా ప్రజలకి ఆనాడు మీరు ఇలా మభ్య పెట్టే పరిపాలన చేశారు కనుకనే మీకు 23 సీట్లు సరిపెట్టారు. ఇంకా మీరు మభ్య పెడుతున్నారు. జనరల్గా మహానాడు ఏదైనా మన పార్టీ కార్యక్రమాలు, పార్టీ ప్రోగ్రామ్ చేస్తే మన యొక్క దశ దిశ అజెండా ఏమిటి అని చెప్పి తెలియజేస్తూ పార్టీ బలోపేతానికి ఏ రకంగా మనము నిర్ణయాలు తీసుకోవాలి అలాంటి విషయాలు మాట్లాడుకుంటే బాగుండేది. కానీ మరి అధికారంలో ఉన్న అధికారం లేని చంద్రబాబు నాయుడు మరి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే పనిగా మరి మహానాడు పెట్టడం అనేది ప్రజలు జుప్సాకరంగా ఉన్నదనే విషయంలో ఎలాంటి అతిశయోక్తి లేదండి. అందరూ కూడా అంటున్నారు ఈ యొక్క మీటింగ్ అనేది చంద్రబాబు నాయుడు జగన్ గారిని తిట్టడానికే పెట్టారా అన్నట్లుగా ఉంది తప్ప ఎప్పుడైనా సరే ప్రభుత్వం వారిలో ఉన్నటువంటి ఏదైనా లోపాలు ఉంటే లోపాలు ఎత్తి చూపుతూ మేమైతే అది చేయము ఇది చేస్తాము అని చెప్తే అది బాగుంటుంది. కానీ ఏ రకమైన లోపాలు చెప్పకుండా మేము వస్తే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని చెప్పి ఇంకా ప్రగల్భాలు పలకడం అనేది అది వినడానికి బాగలేదు. ఇకపోతే అక్కడ మరి మీటింగ్లో ఒక మహిళ గ్రేస్మ అంట, ఆమె ఒక మహిళగా ఉంటూ మంత్రులు పట్టుకొని నా కొడకలారా అనే మాట అనేది అది ఎంత మంచి మాట అండి. కొడకలారా అనేది ఒక ఆడ మనిషి అనిందంటే తనకు పుట్టారా, స్త్రీకి పుడితే నా కొడకలారా అని అనొచ్చు. ఆమె పుట్టారా మంత్రులంతా నా కొడకలారా చెప్పి తొడగట్టి మాట్లాడడం అనేది ఒక మహిళ ఉండి కూడా మహిళల్లో ఒక సిగ్గుపడే విధంగా తలదించుకునే విధంగా మరి అక్కడ మహిళలు మాట్లాడే తీరుని చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. అసలు మన భారతదేశము స్త్రీకి ఎంతో గౌరవ స్థానాన్ని ఇస్తుంది. మనందరూ కూడా శిరస్సు వచ్చి నమస్కరించే స్థాయిలో భారత స్త్రీలు ఉన్నారు. కానీ ఇలాంటి వారి వల్ల ఇంకా స్త్రీలకి మక్కలం అనేది పోకుండా, అంటిన మక్కలం పోకుండా ఉంటుంది అని చెప్పేసి నేను చాలా బాధపడుతూ ఇక నుంచి అయినా సరే చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ప్రజారంజకంగా ఉందని అన్ని సర్వేలు చెప్తున్నాయి. ప్రతి సర్వే కూడా ఆయన పరిపాలనకు ఫిదా అవుతూ మరి అన్ని సర్వేలు కూడా ఆయనకి ఫిదా అవుతూ ఉంటే మరి మీరు అది చూసి వారం లేక మీరు ఏదేదో మాట్లాడుకోవడం అయితే ప్రజలు అమాయకులేమీ కాదు. మా ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మీరు ఏదో మంచి మంచి వాగ్దానాలు చేస్తారేమో అని అనుకున్నారు. మీరు 600 హామీలు ఎలక్షన్ ముందు ఇస్తూ 14లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేని మీ యొక్క సంకుచిత భావానికి, మీ యొక్క అవినీతికి అందరూ కూడా మరి విసిగిపోయారు కనుకనే మిమ్మల్ని వెనక్కి పంపించారు. అయితే ఈ రోజున ట్రాన్స్పరెంట్ గా పరిపాలిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారే. ఎక్కడ కూడా ఏ కమిటీలు లేకుండా డైరెక్ట్ గా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు అందజేసే నాయకులు వదులుకుంటారా ఈ ప్రజలు? మీరు ఒకసారి ఆలోచించండి. ఇక నుంచి అయినా మీ నీచ రాజకీయాలు పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారికి సవాల్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు గురించి మీరు ఏం మాట్లాడారు అని మీరు మంచి అని ఒప్పుకుంటారా? దానివల్ల అమ్మఒడి కావచ్చు, ఆసరా, రైతు భరోసా, ఈబీసీ నేస్తం, ఈ పథకాల వల్ల ఆంధ్ర రాష్ట్రం నష్టపోతుంది, ఈ పథకాలు ఆపాలని చెప్పి మీరు ఎలక్షన్ పోతున్నారా అని సవాల్ చేశారు. మొన్న జరిగిన మహానాడు మీద ఏదైతే అంశాలు ఉన్నాయో వాటి గురించి మాట్లాడడానికి ప్రతి ఒక్కరు ఇక్కడ చేరాం. ఒకసారి ప్రతి ఒక్కరూ గమనించాల్సింది 2017లో వైఎస్ఆర్సీపీ ప్లీనరీ జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్లీనరీలో 2 సంవత్సరాల తర్వాత ఏదైతే ఎలక్షన్లు వస్తున్నాయో 2019లో ఏం చెయ్యబోతున్నాం, ప్రజలకు ఎటువంటి ఎజెండాతోటి ముందుకు వస్తున్నాం, ఏ ఎజెండాతోటి ముందుకు వస్తే ప్రజలు ఆదరిస్తారు, ఎటువంటి సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నారు, ఈ సమస్యలన్నింటినీ ప్రజలు దాటాలి, అధిగమించాలి, ప్రజలందరూ బాగుపడాలి అంటే ఎటువంటి మంచి ఎజెండాతోటి ముందుకు రావాలి అని ఆ రోజు ప్లీనరీలో నవరత్నాలతో ముందుకు వచ్చి దానితోటి మిగతా అనేక అంశాలు ఆ రోజు చర్చించి అజెండాగా రూపుదిద్దుకొని ముందుకు వెళ్ళారు. అప్పటి ప్లీనరీ సమావేశం గురించి ఒకసారి చూడండి, నిన్న మొన్న జరిగిన మహానాడు గురించి ఒకసారి చూడండి. ఎక్కడ ఎటువంటి ఎజెండా లేవు, ఎటువంటి సమస్యలపైన
చర్చించింది లేదు. ఈ సమస్యల మీద, ఈ సంక్షేమ పథకాల మీద ఇటువంటి ఎజెండాతోటి మేము ముందుకు వెళ్తున్నామని చెప్పిన దాఖలాలు లేదు. రెండు రోజులు రకరకాలుగా భాషలు వాడుతూ నవ్వుకోవడం, తిట్టుకోవడం, లేదు అంటే తొడలు కొట్టడం, ఇవి తప్పితే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, దానికి తగిన విధంగా మనం ఏమన్నా ఎజెండా ప్రిపేర్ చేసామా, ఈ ఎజెండాని ప్రజల్లోకి తీసుకువెళ్తామా, ఇటువంటిది ఏమీ లేదు. ఈరోజు పేపర్లో అటు ఈనాడు కానీ ఇటు ఆంధ్రజ్యోతి కానీ అరాచక పాలన అనే మాట వాడుతూ ఉన్నారు. ఒకసారి ప్రజల్లోకి వెళ్ళండి, ఏ పంచాయతీ కన్నా వెళ్ళండి. అరాచక పాలన అంటే ఒక సంక్షేమ పథకం తీసుకోవడానికి ప్రతి ఇంటి వాళ్ళు నెలలు తిరిగి అందరి అధికారుల దగ్గర తిరిగి ఇబ్బందులు పడుతూ ఒక సంక్షేమ పథకం తీసుకోవడం, లేదా అక్కడ రకరకాల కేసులతోటి ఇబ్బంది పడడం. ప్రజల ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన తీసుకెళ్ళి నూతన వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేసి వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగస్తులను ముందుకు తీసుకొచ్చి ప్రతి ఇంటికి దగ్గర ఉండి 50 ఇళ్లలో 50 ఇళ్లకు సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నారు. వెతికి అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి సహాయం అందుతుంది, అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి న్యాయం అందుతుంది. ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఒకటే మాట అన్నారు, కులమతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ఓట్లు వేసినా ఓట్లు వేయకపోయినా ప్రజలందరూ మన వాళ్ళు, 5 కోట్ల మందికి న్యాయం చేయాల్సిన బాధ్యత మంది, మనం వాళ్ళందరినీ కలుపుకోబోదాం, ప్రతి ఒక్కరికి న్యాయం చేద్దాం. ఈరోజు 3 సంవత్సరాలు పూర్తయింది. 3 సంవత్సరాలు పూర్తయిన కాలంలో ఒక్కసారి వెనక్కి తిరిగి ఒకసారి మనం చూసుకుంటే నూతన వ్యవస్థతోటి మరియు సంక్షేమ పథకాలతోటి ప్రతి కుటుంబం ఆనందంగా ఉంది. ఈ ప్రతి కుటుంబం ఏదైతే ఆనందంగా ఉందో గడప గడపకు ఏదైతే వెళ్తున్నామో ధైర్యంగా వెళ్తున్నాం, చాలా ధైర్యంగా వెళ్తున్నాం. ఇప్పటి వరకు 3 సంవత్సరాల్లో జరగాల్సిన న్యాయం, సంక్షేమ పథకాలు కానీ, సమస్యలు కానీ, అభివృద్ధి కానీ ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి మేము చేసాము. ఇంకా మీ కుటుంబాల్లో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇంకా మీ ఊర్లో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకొని ఇంకా 2 సంవత్సరాల కాలం ఉంది. దాంతో అభివృద్ధి చేయడానికి ఈ గడప గడప ప్రతి కుటుంబం గడప గడపకు వెళ్ళినప్పుడు ప్రతి కుటుంబానికి న్యాయం జరిగింది, ప్రతి కుటుంబానికి సహాయం అందింది. వాళ్ళే వాళ్ళ చేతులతోనే చూపిస్తూ ఉన్నారు, మా ఇంటికి ఇంత లబ్ధి వచ్చింది, మా ఇంటికి ఈ విధంగా సహాయం అందిందని చాలా అందంగా ఉన్నారు. ఈరోజు 4 రోజుల పాటు సామాజిక న్యాయ భేరియని శ్రీకాకుళంలో మొదలయ్యి అనంతపూర్లో ఈరోజు ఆఖరి కానుంది. 4 బహిరంగ సభలు, దారి పొడుగున నీరాజనం. ఒకసారి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చింది. ఈ 70 సంవత్సరాల స్వాతంత్రంలో ఎన్నో రాష్ట్ర ముఖ్యమంత్రులను చూసాం, ఎన్నో ప్రభుత్వాలను చూసాం, మరియు కేంద్ర ప్రభుత్వాలను ఎన్నో చూసాం. ఈ విధంగా ఈరోజు మన రాష్ట్రంలో జరిగిన సామాజిక న్యాయం ఏదైతే ఉందో, ఈ 70 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని ప్రభుత్వాల్లో ఇంత న్యాయం జరిగిందా? ఒకసారి ప్రతి ఒక్కరూ బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు, మైనారిటీ సంఘాలు దయవుంచి ప్రతి ఒక్కరూ మీ నియోజకవర్గాల్లో, మీ జిల్లాల్లో ప్రతి ఒక్కరూ మీరు మీటింగ్ పెట్టుకోండి, మాట్లాడుకోండి. ఒక్కసారి 70 సంవత్సరాలు జరిగిన సామాజిక న్యాయం గురించి ఒకసారి చర్చించుకోండి, మీకే అర్థమవుతుంది. ఈరోజు 17 మంది మంత్రులు ఎవరైతే ఉన్నారో బస్సు యాత్రలో పాల్గొన్నారో వాళ్ళు అత్యున్నత స్థాయిలో ఉన్నారు, రాష్ట్రంలో వాళ్ళు అత్యున్నత స్థాయిలో ఉన్నారు. ఆ అత్యున్నత స్థాయిలో వాళ్ళకి ఇచ్చిన శాతం మన ముఖ్యమంత్రి గారు 69.5%. రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఇచ్చి 69.5%, అది
అత్యున్నత స్థాయిలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కోరుకునేది క్యాబినెట్ హోదా, క్యాబినెట్ హోదా, క్యాబినెట్ హోదా. ఆ క్యాబినెట్ లో ఉన్న మంత్రుల శాతం 65.5%. ఈ రోజుకి ఈ 70 సంవత్సరాల్లో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వాలు ఎన్ని ఉన్నాయో వారందరినీ ఒక్కసారి సరి చేసుకొని చూసుకోండి. ఇంత సామాజిక న్యాయం జరిగిందా? అత్యున్నత స్థాయి నుంచి అట్టడుగు స్థాయి వరకు, అంటే మన పంచాయతీ వరకు 50%. అటు మహిళలకు కానీ, బీసీ, ఎస్టీ మైనారిటీలకు కానీ ప్రతి ఒక్కరికి 50% మినిమం. అది నామినేటెడ్ పదవులు కానీ, నామినేటెడ్ వర్క్స్ కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ మరియు జెడ్పీ చైర్మన్స్ మరియు సర్పంచ్లు దేంట్లో తీసుకున్నా కూడా 50% పైనే ఉంది. ఇది కదా సామాజిక న్యాయం, ఇది కదా బీసీ, ఎస్టీ మైనారిటీలు కోరుకుండేది. మా అందరినీ సమానంగా చూస్తున్నారా? మా అందరికీ సమానమైన విలువ ఇస్తున్నారా? మా అందరికీ సమానమైన హోదా ఇస్తున్నారా? ఇవి కదా ప్రతి ఒక్కరు కోరుకుండేది. మేము అధికారంలోకి వస్తే సామాజిక న్యాయం చేస్తాము, మేము అధికారంలోకి వస్తే బీసీలను ఈ విధంగా చూస్తాము, మేము అధికారంలోకి వస్తే ఎస్సీలకు ఈ విధంగా అధికారం ఇస్తాము, ఎస్టీలకు ఈ విధంగా అధికారం ఇస్తాము, మైనారిటీలకు ఈ విధంగా అధికారం ఇస్తామని చెప్పే వ్యక్తులే ఉన్నారు కానీ చేసే వ్యక్తులు లేరు. మొదటిసారి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 70 సంవత్సరాల్లో చెయ్యలేని పనులు చేస్తా ఉన్నారు. 3 సంవత్సరాల్లో దేశం మొత్తం గర్వించదగ్గ పనులు చేస్తా ఉన్నారు. 3 సంవత్సరాల్లో ఇక్కడి నుంచి ఎన్నో రాష్ట్రాలు నేర్చుకొని వెళ్ళి వాళ్ళ రాష్ట్రాల్లో అవన్నీ పథకాలన్నీ, రైతు భరోసా కేంద్రం కానీ, మిగతా పథకాలు కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ ఏ విధంగా వీళ్ళు చేయగలిగారని వాళ్ళ రాష్ట్రాల్లో అవి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, 1.5 సంవత్సరం పైన దాదాపు 2 సంవత్సరాలు మనం కరోనాలో పట్టుబెట్టాడు. చాలా ఇబ్బందులు పడ్డాం. ఒకరికొకరం సహకరించుకున్నాం. మీడియా మిత్రులు మరియు మీరు ప్రతిరోజు జరుగుతున్న విషయాల్ని బయటపెట్టినారు. జరుగుతున్న ఇబ్బందులు, కరోనాలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయని మీరు తీసుకురావడం, వెంటనే ప్రభుత్వం స్పందించడం, వెంటనే అట్టడుగు వాళ్ళకి ఏ విధంగా సేవలు అందాలో ఆ విధంగా చూశారు. దానితో పాటు ఆ 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం నిలబెల్లాడుతూ ఉంటే మన రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఎక్కడ ఉన్నాయో కూడా మీ అందరికీ తెలుసు. జూమ్ మీటింగ్లో మనము రోజు ప్రజల్లో ఉండి వారికి ఏ సమస్యలు ఉన్నాయో చూసాం. మీడియా మిత్రులతో కలిసి ఎన్ని విధాలుగా మనం విజయం సాధించాలో అన్ని విధాలుగా విజయం సాధించాం. మనందరికీ తెలుసు, ఎన్నో మీటింగ్లు పెట్టి మన ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు దాని మీద సమీక్ష చేసి ప్రతిరోజు మిగతా రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో అన్ని విధాలుగా కరోనా టైంలో సేవలు అందించారు. ఇంకా ప్రకాశం జిల్లాకి పశ్చిమ ప్రాంతానికి ఒకసారి వస్తే వెలుగొండ పూర్తి చేయడానికి వారి చేతిలో 5 సంవత్సరాల కాలం వారి చేతిలో ఉంటే ఈ 5 సంవత్సరాల్లో దాని గురించి పట్టించుకున్నది లేదు. ఇదిగో సంక్రాంతి, అదిగో ఉగాది, లేదా ఇంకో పండగ పేరు చెప్పడమే కానీ ఒక్కసారైనా డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు ఏదైనా చేద్దామా అనే మాట పక్కన పెట్టి ఈ R&Rలో ఆ స్థలాలు కొంటే ఎంత డబ్బులు వస్తాయి, ఈ స్థలాలు కొంటే ఎంత డబ్బులు వస్తాయి, దానికి లెక్కలేసుకోవడమే కానీ ప్రాజెక్టుకి 4 రూపాయలు ఇస్తే ప్రాజెక్ట్ పూర్తవుతుంది, లేదా R&R ఏదైతే ఉందో వాళ్ళకి ఆ ఇంటి నిర్వాసితులు ఏదైతే ఉన్నారో వారికి డబ్బులు ఇద్దామా, ఇటువంటి ఆలోచనలు చేసింది లేదు. 3 సంవత్సరాల్లో 1 టన్ను పూర్తయింది, 2 టన్నులు దాదాపు పూర్తవని వచ్చింది. R&R ఈ దాదాపు ఈ 1-2 సంవత్సరాల్లో ఎంత నెంబర్ అయితే ఉందో అది మార్కాపురం నియోజకవర్గానికి దాదాపు 1408 గెజెట్లో ఉన్నాయి. దాంట్లో 1100 పైన ఫైనల్ చేసినారు. ఇంకా మిగతా 250 ఒక్కొక్కటి స్క్రీనింగ్ చేసి ఫైనల్ చేస్తూ ఉన్నారు. R&R ఈ సంవత్సరంలో పేమెంట్ కూడా అవుతాము. ఈ విధంగా వెలుగొండ పూర్తవుతా ఉంది. పశ్చిమ ప్రాంతంలో అభివృద్ధి ఏంటి అని అడిగితే మార్కాపురానికి మెడికల్ కాలేజ్ వచ్చింది. 22,40,00,000తోటి మార్కాపురం పర్మనెంట్ వాటర్ సొల్యూషన్, డ్రింకింగ్ వాటర్ సొల్యూషన్ వచ్చింది. దాదాపు 40-50 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న పొదిలి పెద్ద చెరువు ప్రాజెక్ట్ వచ్చింది. మిగతావి ఎన్నో సమస్యలకు పరిష్కారం వచ్చాయి. ప్రకాశం జిల్లా అభివృద్ధి చెందాలి అంటే అది వైసీపీ ప్రభుత్వంతో మాత్రమే అది సాధ్యం. ఇప్పటి వరకు
పశ్చిమ ప్రాంతాన్ని మరియు ప్రకాశం జిల్లాని టీడీపీ ప్రభుత్వంలో ఉన్న ఏ రోజు పట్టించుకున్నది లేదు. ముఖ్యమంత్రి గారు వెలేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు సూటిగా ప్రశ్నించినారు. 14 సంవత్సరాలు ప్రజలు మీకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. ఒక్క సంక్షేమ పథకమైనా కానీ ప్రజలు గుండెల్లో ఉంచుకుంటే పథకాలు ఏదన్నా ఒక్కటన్నా చూపించారా, చేశారా? సేవా పరంగా ఏమన్నా గుర్తుపెట్టుకునే విధంగా ఏమైనా చేశారా? ఈరోజు 25 సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క కుటుంబానికి చాలా 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 అవసరం. లిక్కర్ గురించి మాట్లాడతారు. లిక్కర్ గురించి మాట్లాడి ఆ పేర్లు ఈ పేర్లు రకరకాల పేర్లు అని చెప్పినారు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదిక సాక్షిగా పూర్తిగా వివరాలన్నీ నీట్గా రాసి చూపించారు. వాటిల్లో ఒక్కటి కూడా మనం ఇచ్చిన పర్మిషన్ కాదు. గడిచిన 5 సంవత్సరాల్లో రకరకాల పేర్లకు పర్మిషన్ ఇచ్చింది వాళ్ళు. ఆ పేర్లకే మనం ఇప్పుడు ముందుకు పోతున్నాము. మనం ఇప్పటికి ఒక్కటి కూడా పర్మిషన్ ఇచ్చింది లేదు. ఈ రకంగా ప్రతి ప్రశ్నకి ఎన్ని విధాలుగా సమాధానం చెప్పాలో ముఖ్యమంత్రి గారు అన్ని విధాలుగా సమాధానం చెప్పినారు. ప్రజలందరూ ఆలోచన చేయాలి. ప్రజలందరూ గడిచిన 3 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్లే కానీ సామాజిక న్యాయం కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి ఇంకా మెరుగుపడడానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. రాష్ట్రంలో మద్యం అనేది ఒరిజినల్గా లేదు, బ్రాండ్ లేదు, నకిలీ మద్యం అనేది ప్రస్తుతం గవర్నమెంట్ మద్యం దుకాణం ద్వారా సరఫరా చెప్పి టాక్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో అధికారంలో మీరు ఉన్నారు. ఒకవేళ ఆయన పర్మిషన్ ఇచ్చినా దాని మీద కమిటీ వేసి విజయదన్న కమిటీ వేసి దిశగా మీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? బివరేజెస్ ఏవైతే ఉన్నాయో రకరకాల బివరేజెస్ కంపెనీస్ ఉన్నాయి. ఆ బివరేజెస్కి పర్మిషన్స్ ఇవ్వడం వరకే ప్రభుత్వం. బివరేజెస్లో ఆ పేరు ఈ పేరు పెట్టుకునేది ఆ బివరేజెస్ ప్రైవేట్ కంపెనీ ఏవైతే ఉన్నాయో అది వాళ్ళ ఇష్టమే అని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారు. ప్రజల ఆరోగ్యం సార్ ఆ బ్రాండ్ కాకుండా మిగతా బ్రాండ్లు వాళ్ళ ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఆ డిపార్ట్మెంట్ దగ్గరికి ప్రపోజల్ తీసుకువెళ్తే ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఒకసారి ఆ కంపెనీ వాళ్ళని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నారాయణ స్వామి గారి దగ్గరికి మరియు ముఖ్యమంత్రి గారి దగ్గరికి నిలవలసిందిగా కోరుతాము. సార్ ఒక్క నిమిషం. ఒంగోలులో మహానాడు చేయడం జరిగింది. ఈ మహానాడు చూస్తే ఇప్పుడు మాట్లాడేటువంటి ప్రజలంతా చాలా విషయాల్లో పరిశీలనాత్మకమైనటువంటి విధంగా మాట్లాడడం జరిగింది. కానీ దివంగత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక నాయకులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరి ఆశయాల కోసం ఏర్పడిందో అదేవిధంగా కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత అనేక సార్లు మహానాడు నిర్వహించారు. ఆ మహానాడులో ఇప్పటి వరకు మనం ప్రభుత్వం యొక్క బాధ్యతలు నిర్వర్తించినటువంటి దాన్ని పరిశీలించడం, భవిష్యత్తులో ఏం చేస్తే ఈ సంఘానికి న్యాయం జరుగుతుంది అనేటటువంటి దాన్ని ఆలోచన చేయటం, వాటి మీద చర్చ జరగడం, వాటి మీద తీర్మానాలు జరిగాయి. కానీ ఈ ఒంగోలులో జరిగినటువంటి ఇప్పుడు జరిగినటువంటి మహానాడు యొక్క విధానం చూస్తే, జరిగిన విధానం చూస్తే మేము ఏమి చేస్తాము అనే దానికంటే మేము గతంలో ఏమి చేసాము, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది అనేటటువంటి దాన్ని ఎక్కడ పరిగణలో తీసుకున్నటువంటి నేను ఒకటే ఈ పాత్రికేయుల సమావేశం ద్వారా నేను ఒక్కటే సూటిగా అడుగుతున్నాను. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చినట్లయితే రైతులకు సంబంధించి ఉన్నటువంటి బాకీలు మొత్తం 87,612 కోట్ల రూపాయల మొత్తాన్ని కూడా మాఫీ చేస్తామని చెప్పి ప్రజల ఓట్లు అడగడం జరిగింది. అది ఎక్కడైనా వారి పాలనలో మాఫీ చేయడం జరిగిందా? డాక్రా గ్రూపులకు సంబంధించి 13,000 కోట్ల రూపాయల మొత్తాన్ని మాఫీ చేస్తామని చెప్పారు. అది మాఫీ చేయడం జరిగిందా?
ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కావలసినటువంటి పథకాలను రూపొందించేటటువంటి దానిలో తెలుగుదేశం పార్టీ తప్ప భారతదేశంలో ఇంకొక పార్టీకి అవకాశం లేదని చెప్పారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఇప్పటి వరకు మా ప్రతినిధులు చెప్పినటువంటి 28 పథకాల యొక్క అమలులో ఎక్కడైనా ఒక పార్టీకి సంబంధించి మాత్రమే ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి, తెలుగుదేశం పార్టీ అని చెప్పి మాకు ఇవ్వలేదని చెప్పి రైతు రుణమాఫీ కానీ లేకపోతే పెన్షన్ కానీ అమ్మఒడి కానీ చేయూత కానీ ఏ పథకమైనా సరే ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ అనే ముద్రతో మాకు చేరలేదని చెప్పేటటువంటి సాహసం నిన్న చెప్తున్నారు. ఎంతమంది వచ్చారనేది మనకు ప్రశ్న కాదు. వాళ్ళు ఎన్ని లక్షల మంది వచ్చారని చెప్పి ప్రచారం చేసుకోవడం మంచిదే రావడం, కానీ వారిలో ఒక్కరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్ గారి యొక్క నాయకత్వంలో కేవలం పార్టీ పరంగా మాత్రమే ఈ పథకాలు అందుతున్నాయి, మాకు అందలేదని చెప్పినటువంటి మనిషి ఒక్కరైనా మచ్చుకైనా ఉన్నారని అడుగుతున్నా. నేను ఒకటి అడుగుతున్నా, ఈ రోజున ఒంగోలులో వాళ్ళు మహానాడు జరిపారు. ఒంగోలులో మహానాడు జరిగినప్పుడు ఇది పార్టీ పరంగా మనం వేరే పార్టీలో ఉన్నాం కాబట్టి మాట్లాడడం కాదు. ఈ ఒంగోలులో జన్మించినటువంటి వారైనా ఈ ఒంగోలుకు సంబంధించినటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులంతా కూడా వాస్తవాలను పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది. ఈ ఒంగోలులో అభివృద్ధిని గురించో, రైతుల గురించో, కోఆపరేటివ్ సెక్టార్ గురించో, ప్రాజెక్టుల గురించో మాట్లాడేటటువంటి అర్హత తెలుగుదేశం పార్టీకి ఎక్కడుంది? ప్రకాశం జిల్లాలో ఈనాడు చూస్తే ప్రాజెక్టుల నిర్మాణం చూస్తే మల్లవరం ప్రాజెక్టు కానీ, రామతీర్థం ప్రాజెక్టు కానీ, మల్లవరం మన చట్టం కొండకమ్మ చట్టం కానీ, వెలుగొండ ప్రాజెక్టు కానీ, ఇవన్నీ కూడా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క స్థాపనతో జగన్మోహన్ రెడ్డి గారితో పరిపూర్ణమయ్యేటటువంటి పరిస్థితులు వచ్చినాయి తప్ప తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాకి ఏం చేసిందని అడుగుతుంది. అంతేకాదు, ఒకసారి ఆలోచన చేయండి, వారి టైంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ సెక్టార్లో ఉన్నటువంటి స్పిన్నింగ్ మిల్లు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డైరీలు కేవలం పేద వర్గాలుగా ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతాంగానికి సంబంధించి వాడి మీదనే కుటుంబాలు కలుపుకునేటటువంటి డైరీలు ఉంటే, ప్రకాశంలో ఆంధ్ర రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్నటువంటి డైరీ కంప్లీట్ దోపిడీ చేసి కాపలాదారుకు కూడా జీతం ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో 4,50,000 లీటర్ల పాలు సేకరించేటటువంటి దాన్ని 4,000 లీటర్ల కూడా పాల్గొనలేనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు చేసి దోపిడీ చేసినటువంటి మీరా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గురించి విమర్శ చేసి మీ టైంలో కోఆపరేటివ్ సెక్టార్లో ఈసీఎంఎస్ కానీ, సెంట్రల్ బ్యాంకులు కానీ దోపిడీ చేసి దొంగ బంగారాలు పెట్టి డబ్బు తీసుకున్నటువంటి వారు ఉంటే వాటి గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. మీరా ఈ రాష్ట్రాన్ని, ఈ జిల్లాల యొక్క అభివృద్ధి గురించి మాట్లాడేది? ఈ రోజున ఈ రాష్ట్రంలో, భారతదేశంలో చరిత్రలో ఒకసారి 75 సంవత్సరాల స్వాతంత్రంలో ఒకసారి ఆలోచన చేయండి. రైతాంగానికి సంబంధించి ఏ పని చిన్న పని ఉన్నా కూడా ఒక సర్వే కావాలంటే కొన్ని సంవత్సరాలు పట్టినటువంటి పరిస్థితి. ఈ రోజున గ్రామ స్వరాజ్య స్థాపన ద్వారా గ్రామ సచివాలయ వ్యవస్థలో ధాన్యం కానీ కొనుగోలు చేస్తున్నటువంటిది వాస్తవం కదా? ఏమి సాధించారని చెప్పి మీరు విమర్శ చేస్తున్నారు. అంతేకాదు, రాజకీయంగా ఆలోచన చేసినట్లయితే మిత్రులు చెప్పినటువంటి విధంగా సమాజ స్థాపన అని చెప్పి ఆ మహాత్ములు గాంధీ గారు కానీ, పూలే గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, జగ్జీవన్ రామ్ కానీ, ఇలాంటి వారు కోరినటువంటి వారి యొక్క ఆశయాలన్నింటినీ కూడా అమలు పరిచినటువంటి ఘనత భారతదేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారికి దక్కినటువంటి వాస్తవం కాదా? ఈ రోజున మంత్రివర్గం గురించి చెప్పారు. అంతేకాదు, పంచాయతీ బోర్డు మెంబర్లు మొదలుకొని ఆంధ్ర రాష్ట్ర స్థాయి వరకు కూడా ఉన్నటువంటి ప్రతి పదవుల్లో కూడా 50% పైబడి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఇస్తున్నటువంటి సందర్భం భారతదేశ చరిత్రలో ఇంకొక రాష్ట్రంలో ఎక్కడైనా చూపించగలరా? ఈ సంఘంలో ఉన్నటువంటి 50% జనాభా ఉన్నటువంటి మహిళలకు 51% అన్ని పదవుల్లో కూడా స్థానం కల్పించినటువంటి ఘనత భారతదేశ చరిత్రలో అది జగన్మోహన్ రెడ్డికి దక్కిందా, ఇంకోరు దక్కిందా?
ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన అనర్హుడవుతాడు? రాజకీయాల్లో చర్చ జరగవలసిందే. వారు కూడా బలపడాలి, అపోజిషన్ బలంగా ఉండాలి, మమ్మల్ని ప్రశ్నించేటటువంటి సత్తా వాళ్ళు కూడా కావాలి. కానీ ప్రశ్నించడం అంటే అసాంఘికమైనటువంటి విధంగా తొడలు కొట్టడమా, మీసాలు మెరేయడమా, రారా చూచుకుందాం అనడమా, తెలుగుంటి ఆడపడుచులుగా మనందరం కూడా గౌరవించేటటువంటి ఒక మహిళ తల్లి చేత తొడలు కొట్టిస్తారా వేదిక మీద? దాన్ని బ్రహ్మాండంగా సంతోషంగా ఆస్వాదిస్తారా? అంటే ప్రజలకు సేవ చేయవలసినటువంటి ప్రతినిధులంతా కూడా తొడలు కొట్టి మమయుద్ధం చేసేటటువంటి దానికి సిద్ధపడాలనా? అదే తెలుగుదేశం యొక్క విధానం. దాన్నంతా ప్రజలంతా సమర్థించాలనా? అట్లా కాదు. ప్రభుత్వం చేసినటువంటి తప్పులు చెప్పండి. మీరు అన్నారు అభివృద్ధి లేదు, రోడ్లు గుంటపడ్డాయని. నేను ఒక్కటే అడుగుతున్నా, మీరు చెప్పినటువంటి విధంగా, మీరు కోరినటువంటి విధంగా రోడ్లు లేవు, కొన్ని గుట్టలు ఉన్నటువంటిది వాస్తవమే. వాటిని బాగు చేయించేటటువంటి ప్రక్రియ మొదలైంది, చేస్తూ ఉన్నాం. కానీ అభివృద్ధి అంటే కేవలం ఒక్క రోడ్ల గుంటలు కూర్చుంది అభివృద్ధి. అభివృద్ధి వాటితో పాటుగా రోడ్లను కూడా సక్రమంగా రోడ్లను కూడా తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది, అది చేస్తూ ఉంది. గత 2 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు మీ అందరికీ తెలిసినటువంటిది. మనందరికీ ఆ స్థితిలో ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే 108 కానీ 104 కానీ గతంలో పాడుపోయినటువంటి పరిస్థితుల్లో బ్రహ్మాండమైనటువంటి సేవలు అందిస్తూ ప్రతి గ్రామానికి కూడా అన్ని వైద్య వస్తువులు కల్పిస్తున్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? ఈ విధమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ ఉంటే కనీసం ఒంగోలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రకాశం జిల్లా గతాన్ని గుర్తు చేసుకున్నట్లయితే మూత్రపిండాల వ్యాధితో 642 మంది చనిపోతే పట్టించుకున్న దాఖలాలు లేవు ఆయన ప్రభుత్వంలో. ఈ జిల్లాలో కనీసం హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ లో కూడా డయాలసిస్ వైద్యం ఉందని చెప్పిన చోట కూడా 60 మంది చనిపోయారు సంవత్సరానికి. అలాంటి దుర్భర పరిస్థితుల్లో కొనసాగినటువంటి తెలుగుదేశం వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించేది. అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఏం మాట్లాడతారండి? సైకోనా? అంటే మీలాగా నోరు పారేసుకోలేదనా? మీ మీద కక్ష సాధించలేదనా? మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నా కూడా దానికి సరైనటువంటి బుద్ధి చెప్పలేదనా? ఎక్కడైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ వ్యవస్థలో ఆయన రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ఎక్కడైనా నోరు జారినటువంటి సందర్భం ఉందా? ఏ సామాన్యుడైనా అగౌరవపరిచినటువంటి పద్ధతి ఎక్కడైనా కనిపించారా? ఆయన సైకో అంటారా? 162 సీట్లను గెలుచుకుని ప్రభుత్వాన్ని స్థాపించినటువంటి గౌరవ ముఖ్యమంత్రిని భారతదేశం మొత్తం కూడా యువ ముఖ్యమంత్రిగా, పరిపాలనా దక్షుడిగా, సమాజ స్థాపనకు నాంది పలికినటువంటి పరిపాలనా దక్షుడిగా, ఆదర్శ ముఖ్యమంత్రిగా గౌరవిస్తూ ఉంటే మీరు అలాంటి ముఖ్యమంత్రిని సైకో చెప్పి విమర్శ చేస్తారా? ఇది పద్ధత? అలాంటి వాడు ఎవరైనా తప్పు మాట్లాడితే ఖచ్చితంగా ఖండించాలి. అది ఏ పార్టీ వారైనా, మీరు కాదు, మా పార్టీ కాదు, ఎవరైనా హద్దు మీరు నోరు జారితే దానికి ఖచ్చితంగా ఏదైనా టెంపర్మెంట్లో మాట్లాడితే సారీ చెప్పించవలసినటువంటి అవసరం ఉంది. మంచి సంస్కృతిని రాజకీయాల్లో కొనసాగించాలి తప్ప మీరు ఒక తిరణాలాగా పెట్టుకొని ఆ తిరణాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని పిలితే సంతోషించడం, దాన్ని మహానాడు అనేటటువంటి దాన్ని అది మహానాడు కాకుండా కూతురునాడుగా, ఆయనాడుగా మార్చేటటువంటి విధంగా పాపం ఆ మహాపురుషుడు ఎంతో ఆలోచనతో తెలుగు ఈ జాతి యొక్క ఔన్నత్యాన్ని కాపాడాలని చెప్పి స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీని అతి దారుణంగా లాక్కొని ఈ రోజున ఆయన పేరుతో మీరు ఇలాంటి నీచ సంస్కృతులు కొనసాగించడం అనేటటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు ప్రజాదరణ ఉంటే ప్రజల్లోకి వెళ్ళండి.